ఉత్తర భారతాన్ని వర్షాలు దంచికొడుతున్నాయి. వర్షాల కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. వాయువ్య భారతంలో రానున్న 5 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది. దీంతో 7 రాష్ట్రాల్లో కలిపి మొత్తంగా 36 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరాఖండ్లో 12 మంది, హిమాచల్ ప్రదేశ్లో 5, ఢిల్లీలో 6, ఉత్తరప్రదేశ్లో 2, హర్యానాలో 3, రాజస్థాన్లో 3, బీహార్లో 5 చనిపోయారు. చాలా మంది జాడ గల్లంతైంది. నదులు ఉప్పొంగి ప్రవహిస్తూ సమీప జనావాసాలను తమలో కలిపేసుకున్నాయి. కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో కొండ ప్రాంతాల్లోని ఇళ్లు నేలమట్టమయ్యాయి. పలుచోట్ల రోడ్లు తెగిపోయాయి. దీంతో రాకపోకలు స్తంభించాయి. ఎన్డీఆర్ఎఫ్, రాష్ట్ర విపత్తు స్పందన దళాలు, పోలీసులు, స్థానికులు ముమ్మర సహాయక చర్యల్లో మునిగిపోయారు. ఉత్తరాఖండ్లో రాత్రి కురిసిన భారీ వర్షాల వల్ల 14 మంది మరణించారు. 6 గాయపడ్డారు. అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల కొండ చర్యలు విరిగిపడిన నేపథ్యంలో భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కేదార్నాథ్ యాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. కేదార్నాథ్ భక్తులను హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వీరికి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీసు, జిల్లా అధికారులు సహాయపడుతున్నారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఆగస్టు మాసాంతానికి లానినా పరిస్థితులు మెరుగుపడతాయని, ఫలితంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆగస్టు, సెప్టెంబర్లో భారత్లో కురిసే వర్షపాతం దీర్ఘకాల సగటు 422.8 మిల్లీమీటర్లలో 108% ఉంటుందని పేర్కొంది. జూన్ 1 నుంచి చూసుకుంటే దేశ సగటు వర్షపాతం 445.8 మిల్లీమీటర్లు కాగా ఇప్పటికే 453.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. थोड़ा खास से चल।